పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచరిస్తాడు. అంటే 139 రోజుల పాటు శని వక్రంలో సంచరిస్తాడు. అసలు వక్రంలో సంచరించడం అనేటటువంటిది అంటే రెట్రోగ్రేడ్, వెనకకు కదులుతూ ఉంటాడు. దీని ప్రభావం వ్యక్తుల మీద కానీ, వ్యవస్థల మీద కానీ, దేశాల మీద కానీ ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ఈ 139 రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికంటే ముందు అసలు శని భగవానుడి యొక్క డ్యూటీ ఏమిటి అంటే, శని కర్మకారకుడు అని చెప్పుకున్నాం కదా. అంటే మనకు శని భగవానుడు గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. అంటే గతంలో మీరు మంచి పనులు చేశారా, ఈ శని వక్రంలో ఉన్నప్పుడు ఆ మంచి పని యొక్క ఫలితాన్ని పొందేటటువంటి విధంగా చేస్తాడు. లేదా గతంలో మనం ఏమైనా దుష్కర్మలు అంటే చేయకూడనటువంటి పనులు ఏమైనా చేశామా, వాటికి సంబంధించినటువంటి కర్మ ఫలితాన్ని ఈ వక్రగమనంలో ఉండేటప్పుడు చేస్తాడు. మరొకటి ఏమిటంటే శని భగవానుడికి ప్రధానంగా క్రమశిక్షణ అనేటటువంటి క్రమశిక్షణలో పెడతాడు. శని అంటే గుణధర్మం కానీ, క్రమశిక్షణ కానీ, కష్టం, ఇవన్నీ కూడా శని భగవానుడి వల్ల కలుగుతాయి. ఎవరికి శని భగవానుడు సహాయం చేస్తాడంటే, ఎవరైతే చాలా శ్రమతోటి కఠినమైన శ్రమతో జీవితాన్ని గెలవాలనుకుంటున్నారో అటువంటి వారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. అలానే శని కాలానికి కూడా అధిపతి. ఎందుకంటే కాలమే మనకు అన్నిటికీ ప్రధానం. శని కాలానికి కూడా అధిపతి. కాబట్టి ఈ ఒక రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఉండటం వల్ల చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏ పనులు ముందుకు వెళ్లకుండా చాలా ఆలస్యంగా జరుగుతుంటాయని చెప్పేసి, అంటే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఇట్లా ఈ శని భగవానుడి యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏ పనులు అవ్వట్లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అనుకోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. మరొకటి ఏమిటంటే శని భగవానుడు న్యాయాన్ని కూడా సమీక్షిస్తూ ఉంటాడు. దానికి తగినటువంటి శిక్షలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా దుర్మార్గంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు. ఏదైనా సరే నిబంధనలకు లోబడి జరగాలి అంటే, మనం ఏ పని చేసినా సరే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిని అతిక్రమించకుండా చేయాలి అనేటటువంటిది చేసేటటువంటి విధంగా శని భగవానుడు చేస్తాడు. అలానే మానసికమైనటువంటి ఒత్తిడి కలిగిస్తాడు, ఒంటరితనాన్ని కూడా కలిగిస్తాడు. ఇలా శని భగవానుడి యొక్క కారకత్వాలను కనుక మనం పరిశీలించినట్లయితే రకరకాలైనటువంటి ప్రభావాలను మనకు శని భగవానుడి యొక్క కారణంగా అందుతూ ఉంటాయి. అయితే మరి ప్రస్తుతం శని 139 రోజుల పాటు మనకి వక్రంలో సంచరిస్తున్నాడు, మీనరాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. మరి ఈ 139 రోజుల పాటు అసలు ఓవరాల్ ప్రిడిక్షన్స్ అనేటటువంటివి ఏ విధంగా ఉంటాయి అంటే, మీనరాశి అనేటటువంటి దేనికి సంబంధించిందంటే జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. మనకు ఉన్నటువంటి వాటిలో అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం అని ఇలా మనకి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వం అనేటటువంటిది ఏర్పడింది. జనరల్గా మీనరాశి శుభరాశి. ఈ మీనరాశికి అధిపతి ఎవరు అంటే గురుడు. అంటే గురుడు దేనికి కారకుడు అంటే ఆధ్యాత్మికతకు, ధార్మిక సంబంధమైనటువంటి విషయాలకు, సాక్రిఫైసింగ్కి అంటే త్యాగబుద్ధికి, మానవతా దృక్పథానికి, వీటన్నిటికీ కూడా ఈ రాశ్యాధిపతి గురుడు ప్రధానమైనటువంటి కారకుడు. అయితే శని భగవానుడు మీనరాశిలో అంటే గురుడు యొక్క స్థానంలో వక్రంలో పొందినప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని రకాలైనటువంటి ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్ కూడా ఇక్కడ వీళ్ళు పొందుతూ ఉంటారు. ఇక్కడ మనం ఓవరాల్గా పరిశీలిస్తే అసలు వక్రం అంటే ఏమిటంటే, శని భగవానుడు సాధారణంగా తన సంచార దిశకు అంటే మనకు రాహుకేతు గ్రహాలు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా రుజుమార్గంలో, ఫార్వర్డ్ మోషన్లోనే జరుగుతూ ఉంటాయి. దట్ ఈజ్ సవ్య మార్గం అంటే క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. ఒక రాహుకేతు గ్రహాలు మాత్రము ఆల్వేస్ యాంటీ క్లాక్ వైజ్లో, అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వక్రగమనం ఏర్పడినప్పుడు క్లాక్ వైజ్లో వెళ్ళవలసినటువంటి అంటే రుజుమార్గంలో ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహం ఆ స్థానం నుంచి వెనకకు అడుగులు వేస్తుంది. అంటే కొన్ని డిగ్రీలు వెనకకు వెళ్తుంది. దీనినే మనం రెట్రోగ్రేడ్ అని, వక్రం అని అంటారు. వాస్తవంగా
ఖగోళ శాస్త్ర పరంగా కనుక పరిశీలించినట్లయితే ఇది ఒక దృశ్యమానం మాత్రమే. మనకు అలా భూమి మీద నుంచి కనుక మనకు చూస్తే గ్రహం వెనక్కు వెళ్తున్నట్టుగా కొంచెం అలా కనిపిస్తుంది. కానీ శని వక్ర ఇది జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శని వక్రంలో ఉన్నప్పుడు సహజంగా పాపకర్మలు, అనుభవాలు, విచారణలు, విలంబిత ఫలితాలు ఇవనేటటువంటివి అనివార్యంగా మారుతూ ఉంటాయి. ఈ మీనరాశిలో శని యొక్క వక్ర ప్రభావం అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఓవరాల్గా చెప్తున్నాను. మరలా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుందనే తెలియజేస్తాను. ఇక్కడ మీనరాశి వల్ల శని యొక్క వక్రం అనేటటువంటిది లోతైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విచారణకు కూడా కారణమవుతుంది. అంటే ధ్యానం చేయటము, పూజలు చేయటము, ఇట్లాంటి వాటిలో కూడా ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపించే అవకాశం కూడా ఉంటుంది. అలానే పాపకర్మల ఫలితాలపైన కూడా బలమైనటువంటి అనుభవం ఉంటుంది. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి ఈ వక్రగతిని పొందినప్పుడు గతంలో మనము అంటే ఇప్పటికిప్పుడు మనము చేయటం కాదు. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక చెప్పాలంటే ఎవరైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు గతంలో ఎప్పుడో కనుక తీసుకుని ఉన్నట్లయితే, ఒక 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో కనుక తీసుకుని ఉన్నట్లయితే ఏదైనా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరగకూడనటువంటిది ఏదైనా జరిగి చిన్న అనారోగ్యం కనుక ఏర్పడినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. మీరు ఇప్పటికిప్పుడు కనుక తీసుకుంటే మీకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడదు కదా. అలానే గతంలో మనము చేసినటువంటి పని యొక్క ఫలితం మనకు ఆపద కలిగినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అలానే మనము గత జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు కానీ పాపకర్మల యొక్క ఫలితాలు కానీ ఎప్పుడు అనుభవింపజేసే విధంగా చేస్తాడంటే శని వక్రంలోకి వెళ్ళినప్పుడు ఆ రకంగా అనుభవిస్తాడు. కాబట్టి శని వక్రగమనంలోకి వచ్చినప్పుడు కొన్ని రాసుల వారి మీద కొరడా చుడిపిస్తాడు. చాలా క్రమశిక్షణగా పెడతాడు. అత్యంత కఠినంగా మారతాడు. కఠినమైనటువంటి శిక్షలు కూడా విధిస్తాడు. బాధ్యతలను కూడా పెంచుతాడు. గతంలో చేసినటువంటి పనుల గురించి పునశ్చింతన అంటే మరలా ఆలోచించుకునేటటువంటి విధంగా చేస్తాడు. కొన్ని రకాలైనటువంటి విషయాల నుంచి తప్పించుకోలేనటువంటి స్థితికి కూడా తీసుకొస్తాడు. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెంచుతాడు. కుటుంబపరమైనటువంటి అవసరాలను గమనించేటటువంటి విధంగా చేస్తాడు. గతంలో మీరు ఏదైనా సరే నిర్ణయాలు కనుక తీసుకుంటే వాటిని మరలా సమీక్షించుకునేటటువంటి విధంగా చేస్తాడు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి 12వ స్థానం అంటే మీనరాశి అనేటటువంటిది ఇది ఒక్కొక్కరికి మేషరాశి వారిని కనుక తీసుకుంటే 12వ స్థానంలో శని వక్రం. అలానే వృషభ రాశి వారికి అయితే 11వ స్థానం లాభస్థానంలో శని వక్ర సంచారం. మిథున రాశి వారిని కనుక తీసుకుంటే 10వ స్థానంలో కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానంలోనే వక్రంలో సంచరించేటప్పుడు మిథున రాశి వారికి ఉద్యోగపరమైన సమస్యలు ఏ విధంగా వస్తాయి. అలానే కర్కాటక రాశి వారిని కనుక తీసుకుంటే భాగ్యస్థానం పితృస్థానంలో ధర్మస్థానంలో మీకు ఆ శని వక్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది. సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శని ప్రభావం జరుగుతూ ఉన్నది. ఈ అష్టమంలోనే శని వక్రంలో సంచరించేటప్పుడు సింహరాశి వారి మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది. కన్యా రాశి వారికి కళత్ర స్థానంలో శని సంచారం జరుగుతున్నది ప్రస్తుతం. కళత్ర స్థానం అంటే భార్యకు లేదా భర్తకు వివాహ స్థానానికి సంబంధించినటువంటి స్థానం. అంతే వ్యాపారానికి కూడా సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు భాగస్వామ్యాలు ఏ విధంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారనే విషయాలు తెలియజేస్తాడు. తులారాశి వారికి కనుక తీసుకుంటే 6వ స్థానం పాపస్థానంలో, రోగస్థానంలో, శత్రుస్థానంలో శని వక్ర సంచారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే మీ జన్మరాశికి 5వ స్థానంలో శని వక్ర సంచారం ఏ విధంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది. ఈ అర్ధాష్టమ శనిలోనే వక్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మకర కుంభరాశుల వారిని తీసుకుంటే మీరు 2 రాశులకి అధిపతి శని. అంటే మకర రాశి వారికి 3వ స్థానంలోను, కుంభరాశి వారికి 2వ స్థానంలోను శని వక్రంలో సంచరిస్తుంటాడు. మీనరాశి వారికి అయితే జన్మరాశిలోనే వక్ర సంచారం. ఈ విధంగా 12 రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 139 రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలనే విషయం మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శుభం.